ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మా ఎమ్మెల్యే గారు అఖిల పక్షం అందరి మన విలేజ్ లో అంద పెద్దలను పూర్వపు విద్యార్థులను అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అందరితో సమీక్ష చేసి మనం ఇక్కడ చదువుకున్న కళాశాల దీన్ని బాగోగులు చేయాలి 10 సంవత్సరాలు గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏ విధంగా కలర్ ఏమంటే కూడా వేయలేదు ఇప్పటి వరకే దాని గురించి పట్టించుకోలేదు కనీసం మంచినీళ్ళని అని చెప్పి నా దగ్గరకు వస్తే నేను మంచినీళ్ళు ఎగ్జామ్స్ టైంలో నేను మంచినీళ్ళు చేసిన ఆ చరిత్ర ఏం తెలియదు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి వారు ఎవ్వరు పట్టించుకోకుంటే డిగ్రీ కాలేజ్ గురించి కూడా ఎమ్మెల్యే గారు గెలిచిన వెంబడే వస్తే డిగ్రీ కాలేజ్ మేము దగ్గరుండి కట్టించుకున్నాం సొంత డబ్బులు కొన్ని దాదంతో చేసి డిగ్రీ కాలేజ్ చేస్తే మ్యాథ్లో బి గ్రేడ్ వచ్చింది ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు డిగ్రీ కాలేజ్ అదేవిధంగా జూనియర్ కాలేజ్ వాళ్ళు ప్రిన్సిపాల్స్ వాళ్ళ పిల్లలు అందరూ చూసి దాని పరిస్థితి చూపిస్తే చెత్త పడిపోతున్న సమయంలో స్పందించి అరే నేను చదువుకున్నా ఇక్కడ వీళ్ళందరితోటి ఇదేదో ఒక సేవ చేయాలి అని చెప్పి పూర్వ విద్యార్థులతోటి మన స్థానికంగా ఉన్న అన్ని అఖిలపక్ష నాయకులతో అన్ని పార్టీలతో చర్చించి ఒక దృఢ నిశ్చయంతో సొంత ఖర్చులతో నేను లేకున్నా కూడా ఈ చరిత్రను నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అందరినీ ఈ అఖిలపక్షాన్ని అక్కడ చేసి పెద్ద పూజా కార్యక్రమం చేసి ఇప్పుడు రోజు కాలేజ్ కడుతుంటే ఆయన బిల్డప్ కోసం అని చెప్పి నవీన్ రెడ్డి పనికి మాలిన విధవ ఈరోజు ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటర్వ్యూలో చెప్పిండు దానికి నేను కౌంటర్ ఇస్తున్నా దాని బిల్డప్ కాదు ఒక బిల్డింగ్ ఒక కళ ఈ రోజు చెల్లించి బీద బిక్కి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు చదువుకునే ఆ ప్రభుత్వ కళాశాలకు ఈరోజు పట్టేడు అన్నం లేకుంటే ఎగ్జామ్స్ టైంలో విద్యార్థులకు 800 మందికి సొంత ఖర్చులతో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు ఆయన సేవ చేసి నిస్వార్థంగా సేవ చేసి నేను కూడా పూర్తి స్థాయిలో అక్కడ పనిచేస్తున్నా అకౌంటబిలిటీ ప్రతి ఒక్క దానికి అకౌంటబిలిటీ ఉంది షాద్నగర్ హయ్యర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ మీద అకౌంట్ ఉంది ప్రతి దానికి దాని అకౌంటబిలిటీ ఉంది ఎప్పుడైనా చూసుకోరా నువ్వు రా వచ్చి నువ్వు అకౌంట్ చూసుకో నువ్వు నిధులు వాడుకుంటున్నావు ఎన్నో లక్షలు వస్తున్నాయి కోట్లు వస్తున్నాయి కాదు అని వచ్చినా రాకున్నా ఎవరు ఇచ్చినా చెప్పకుండా నా కళ నేను అక్కడ చదువుకున్నా కాబట్టి నేనున్నా లేకున్నా కూడా ఒక బిల్డింగ్ కట్టాలి జూనియర్ కాలేజ్ చేయాలి అది కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా దాన్ని ప్రారంభం చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు నీతి మాలినోనివి నీకు నీతి లేదు నిజాయితీ లేదు ప్రజల పట్ల ఏం లేదు తెలుసు మీ ఊర్లో పోతే చెప్తారు నీ గురించి మొత్తము ఇవన్నీ చరిత్రేస్తూ 32 కేసులు నువ్వు చూపించినావు ఎన్నికల అఫిడవిట్ లో వీళ్ళ బాగోదాలు అన్ని తెలుసు ఎంతమంది భూములు కాజేసినావు ఎంతమంది ముగ్గురు చనిపోయారు నీకోసము నీ నీతులు చెప్పేది నిజాయితీ చెప్పేది నువ్వు రా మా ఎమ్మెల్యే గారు వస్తారు రేపు పొద్దుగాల 10 గంటల వరకు చౌరస్తాలో తడిబట్టతో నిలడు అక్కడ వచ్చి నీతి నిజాయితీ గురించి మాట్లాడు పెద్దవా నీవు పోయినసారి ఎలక్షన్ లో నేను ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నా బీజేపీ తోటి వస్తుంది బీఎస్పీ తోటి వస్తుంది అక్కడ వస్తుంది అని అన్ని ప్రయత్నం చేసి లాస్ట్ కు మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ను కూడా నువ్వు సిఫార్సు చేసినావు మధ్యవర్తిత్వం చేసినావు నేను వస్తా అంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఏం చెప్పారు నవీన్ రెడ్డిని చూసుకుంటే 4000 వచ్చింది అవుతుంది అని అంటే మా ఎమ్మెల్యే ఆ రోజు నాతో సొంతంగా నా ఒక్కతో చెప్పిండు నేను గెలవకున్నా సరే వాడు మాత్రం రావద్దు అంత నీచకు ఓటు తగ్గొద్దు ప్రజలను మోసం చేసే వ్యక్తి గురించి నేను గెలవకున్నా సరే ఎమ్మెల్యే కాకున్నా సరే వాళ్ళైతే రావద్దు అని చెప్పిన వ్యక్తి అటువంటి క్యారెక్టర్ నీవు నిందిస్తున్నావా ఈరోజు అందరికీ తెలుసు ఈరోజు ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా క్యాంప్ ఆఫీస్కి వస్తే సామాన్య మానవులు కూడా సామాన్య ప్రజలు కూడా చాయ్ బిస్కెట్ పండు పొలం తినిపించే ఎమ్మెల్యే ఇటువంటి ఎమ్మెల్యేని ఎక్కడ చూడలేదని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఇట్లాంటి ఎమ్మెల్యే దొరకడం ఇట్లాంటి ఎమ్మెల్యే రావడం మా అదృష్టంగా మేము కార్యకర్తల నాయకులుగా మేము కూడా చాలా సంతోషపడుతున్నారు కాలేజ్ బిల్డింగ్ వస్తున్న ఆదరణ విద్యార్థులకు మీకేం చేయాలనో మీ పార్టీ నాయకులకు కూడా పై స్థాయి నుంచి కూడా ఎవరికి కూడా ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి చేసి 10 సంవత్సరాల నుంచి ఏం చేసింది మీరు ప్రజలకు ఏమైనా స్కీములు చేసిరా ఎన్ని చెప్పిరు ఒక్క స్కీమ్ చేయలేదు ఒక్కటి కూడా ప్రజలకు రాలేదు అన్ని మోసపూరితం స్వార్థపూరితం మీ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం ప్రజలు మోసం చేసిండ్రు అది తెలుసుకొని ఇలా మార్పు కోరిండ్రు ఏ నిధులు లేకుండా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇక్కడ శంకర్ గారు ఎమ్మెల్యేగా ఎంత కష్టాలు పడుతుంటాం మీ అందరికీ తెలుసు పత్రికలు రోజు కూడా చూస్తున్నారు మీరందరూ ఆయన నిస్వార్థ సేవను నిందించే అర్హత నీకు లేదురా నీవు సిగ్గు మాలి ఉంటే చౌరస్తాకి రా
మీరు నిరూపించుకుంటాం. ఇవన్నీ బాధితులను చూడండి, ఒక్కసారి నీకోసం చనిపోయిన వ్యక్తులు వీళ్ళు. ఒక్కసారి ఆలోచన, నువ్వా నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడే స్థాయి నీకు లేదని చెప్పి మనం చేసుకుంటున్నా. కాలేజీ విషయం వస్తే ఎప్పుడనరా నేనే నీకు సాక్ష్యం, నీకు అకౌంటబిలిటీ చూపిస్తా. మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం. నేను 30 సంవత్సరాల కింద ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకునిగా ఈరోజు నేను రాజకీయాల్లో ఉన్నా. నీ క్యారెక్టర్ తెలుసుకొని మాట్లాడుకో, ఇంకోసారి ఇట్లాంటి మాట్లాడొద్దు అని చెప్పి నువ్వు చందా ఇస్తాను, ఇవి వద్దాలే నువ్వు మా మీద లేకుంటే నువ్వు అకౌంటబిలిటీ అంటే అకౌంటబిలిటీ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఏ వస్తువు పక్కన ఇయ్యి నీకు దమ్ముంటే, లేకుంటే ఊరుకో ఇట్లాంటి మాటలు మాట్లాడకని చెప్పి వినియోగించుకుంటాను. ప్రభుత్వం కాలేజ్ ఉంది, దాన్ని రిపేర్ చేస్తుంది. తర్వాత ప్రభుత్వం గురించి ఆలోచన చేయలే మా ఎమ్మెల్యే. నేను ఇక్కడ పూర్వ విద్యార్థులు కూడా అందరం కలిసి మనం కొత్త కాలేజ్ కట్టేయాలని చెప్పి ఆలోచనతో వచ్చింది. మా ఎమ్మెల్యే గారు కూడా ఏదో చేయాలి వచ్చింది చదువుకున్న ఉద్దేశంతో ప్రభుత్వం గురించి ఆలోచన చేయలేదు. మేమే చేస్తాం. మేము చేసి ఇది ఒక కళ, రాష్ట్రంలో డ్రీమ్, ఇది ఒకటి రోల్ మోడల్గా ఉండాలి. గవర్నమెంట్ కాలేజ్ కూడా కట్టించిన ఎమ్మెల్యే మరియు దాతలు అని చెప్పి ఉండాలని చెప్పి కోరికతోటే కట్టిస్తుండ్రు. నమస్కారం. 31 తారీఖు రోజు మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మౌలిగిద రావడం జరుగుతూ ఉంది. ఆ గ్రామంలో చదువుకున్నటువంటి వ్యక్తులు బూర్ల రామకృష్ణారావు, ప్రొఫెసర్ అరగోపాల్ సారావు గారు పెద్ద పెద్ద మేధావులు చదువుకొని ఈ దేశానికి రాష్ట్రానికి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తులు. ఆ ఊళ్ళో పుట్టినటువంటి వ్యక్తి అరగోపాల్ సార్ గారు సీఎం దగ్గరికి వెళ్ళి మా ఊరికి రావాలి సార్, 150 సంవత్సరాలు మా స్కూల్లో కట్టి ఆ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మేధావులు ఉన్నారు, మీరు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేని తీసుకొని పోయి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది. ఇంత పెద్ద మనిషి హరగోపాల్ సార్ అడగడం వల్ల ఒక మానవత్వ దృక్పథంతో సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తి హరగోపాల్ సార్ గారి మాట కాదనకుండా ముఖ్యమంత్రి గారు 31 తారీఖు మౌలిగిద రావడం జరిగింది. ఏదైతే 150 సంవత్సరాలు దాటిన సందర్భంగా స్కూల్ను చూడాలి, అక్కడ చదువుకున్నటువంటి వ్యక్తులు చాలా మేధావులైనరు, ఆ విలేజ్ డెవలప్మెంట్ కూడా కావాలి అని చెప్పి ఆ ఊరి గ్రామస్తులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు చుట్టుముట్టున్న గ్రామాలన్నీ కూడా సంతోషంగా రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. మరి ఓర్వలేక ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, మండలాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మండలము మౌలిగిద ఇవ్వాలి, చించేడు ఇవ్వాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి 10 సంవత్సరాల నుంచి అధికారంలో వాళ్ళే ఉన్నారు, మరి మౌలిగిద ఎందుకు ఇవ్వలేదు, చించేడు ఎందుకు ఇవ్వలేదు? ఆయన ఎమ్మెల్సీగా మొన్న శాసనసభ దాంట్లో మాట్లాడి మండలిలో మాట్లాడి ఏం మాట్లాడిండు, మౌలిగిద్ద మండలంగా ప్రకటించమన్నాడు. బయటకు వచ్చి ఈరోజు ఏం ప్రకటిస్తున్నాడు, చుంచేడు ఇవ్వాలి 2 ఇవ్వాలంటున్నాడు. మరి ఆయనకే క్వాలిటీ లేదు. నీకు మౌలిగిద్ద అని చెప్పేమో శాసనసభ దాంట్లో మాట్లాడతావు, బయటకు వచ్చేమో 2 కావాలంటున్నావు. 2 మండలాలు ఇస్తాడంట, మండలానికి ₹1 కోటి ఇస్తాడంట. మీరు చేసినటువంటి మండలాలకే ఒక కుర్చీ లేవు, బెంచీ లేవు, వాటికి ఇవ్వండి. నువ్వు చేసినటువంటి 2 మండలాలు ఉన్నాయి కదా, ఆ మండలానికి కుర్చీలు బెంచీలు వాటికి ఇవ్వండి. సొంత భవనాలు లేవు వాటికి. వెనకటికి అన్నాడు చూడు, కన్న తల్లికి అంట అన్నం పెట్టినోడు పెన్న తల్లికి బంగారు గాజులు చేపించిందట. అట్లా ఉంది అలా పరిస్థితి. ఏదైతే ఇది మండలాల గురించి మన ముఖ్యమంత్రి గారు రావడం లేదు, ఆయన పెద్దవాళ్ళు కోరిరు కాబట్టి విలేజ్ డెవలప్మెంట్ గురించి చించేడు కానీ అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ 2 గ్రామాలు కూడా చుట్టుముట్టున్న గ్రామాలన్నీ కూడా అన్నదమ్ముల్లాగా అందరూ కూడా మంచిగా సంతోషంగా ఉన్నారు. ఆ 2 గ్రామాల మధ్య చిల్చు పెట్టాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు వాళ్ళకు. అంటే టీఆర్ఎస్లకు ఉన్నదే అది కదా, ఎప్పటికీ వాళ్ళు చేయరు, ఇంకొకరిని చేయనియరు. మరి దత్తత తీసుకున్నారు మౌలిగిద్దను, మరి ఏం చేసిరు వాళ్ళు, ఏం అభివృద్ధి చేసిరు మౌలిగిద్దను? ఇవన్నీ
పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలి, మాకు కూడా వస్తాయి, మీకంటే ఎక్కువ వస్తాయి మాటలు. దయచేసి ఒక ప్రజానాయకులుగా మీరందరూ కూడా చెడ్డ పేరు కాకుండా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీరందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా సహకరించాలి, అభివృద్ధి కోసం సహకరించాలి, ఇటువంటి మాటలు మాట్లాడవద్దని చెప్పి కూడా వాళ్ళు మండలాలు అనేది ఒక కమిటీ ఉంటుంది, స్టేట్ కమిటీ ఉంటుంది. దాని ద్వారా దాని సమయం సందర్భం బట్టి మీలాగా అడ్డగోలుగా మండలాలు చేయము, అడ్డగోలుగా జిల్లాలు చేయము. ఒక ప్రణాళికబద్ధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళికబద్ధంగా చేయాలని కృత నిశ్చయంతో మంచి మేధావులను కమిటీ చేయడం జరిగింది. దాని ద్వారానే మీకు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రపోజల్ పెట్టారు, అవి వచ్చే ప్రపోజల్ పరిశ్రమ యాజమాన్యం గురించి బాధిత కుటుంబాలకు ఇప్పించారా? 15 లక్షల రూపాయలు మొత్తం ఎమ్మెల్యే గారు స్వయంగా యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు నిలదీసి ఇప్పించడం జరిగింది. కుటుంబానికి 15 లక్షలు చనిపోయిన 15 లక్షలు. దానికి స్పందించే ఇదొకటి ఎమ్మెల్యే గారు మంచి చేస్తుంది కాబట్టి ఉద్దేశంతో వారు వచ్చి నిస్వార్థంగా వాళ్ళు ప్రకటించారు. కళాశాల నిర్మాణం పేరిట వ్యాపారం మొదలుపెట్టారు కాంగ్రెస్ ప్రధాన. అదే చెప్తున్న కాజా గారు, ప్రతి ఒక్కటి అకౌంటబిలిటీ ఉంది, దాని దగ్గర పాన్ కార్డు ఉంది, సొసైటీ మీద మేము రిజిస్ట్రేషన్ చేసినాము, అకౌంట్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. ఎప్పుడైనా ఎవరైనా మీరు కూడా ఎవరు కూడా రావచ్చు చూసుకోవచ్చు అని చెప్పి మేము మనవి చేసుకుంటాం. మేము 150 సంవత్సరాల చరిత్ర కదా మేము ప్రోగ్రాం చేసుకుంటుంటే పూర్వ విద్యార్థులను కలిసి మరి పార్టీలకు అతీతంగా మేము ప్రోగ్రాం చేస్తున్నాం. కొంతమంది నాయకులు చిల్లర చేష్టలు చేసుకుంటూ మరియు ముగిలిద్ద మండల్ కావాలి లేకపోతే ఏదో మేము చేస్తామని అంటున్నారు. కానీ ఇంతకుముందు మేము ముగిలిద్ద మండల్ కోసం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరియు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి మేము పాలకవర్గం మొత్తం ఒకటిసారి కాకుండా 4 సార్లు కూడా మాజీ ఎమ్మెల్యే గారి కాలు మొక్కితే కూడా మాకు మండల్ ఇవ్వలేదు. మండల్ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు. ఇంకా మొగిలిద్ద దత్తత తీసుకొని కూడా మొగిలిద్ద చేసింది ఏమీ లేదు. ఇంకోటి మా దగ్గరికి ముఖ్యమంత్రి గారు వస్తున్నందుకు వాళ్ళకు ఏదో అయిపోతున్నది, ఏదో జరిగిపోతుంది అనే అపోహలతో మాట్లాడుతున్నారు. వాళ్ళు మా దగ్గరికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఓర్వలేతనము చేస్తున్నారు. వాళ్ళు 9 సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారి ఒక మినిస్టర్ కూడా మా దగ్గరికి తీసుకురాని శాతగాని నాయకులు ఈరోజు మండలి గురించి ఊరు గురించి మాట్లాడుకోము బాగుండదని హెచ్చరిస్తున్నాము. అని చెప్పి వాళ్ళు చెప్తే సరే సార్ మంచిది అని పక్కన పెట్టిండు అంజయ్య గారు అని చెప్పి డైరెక్ట్ వాళ్ళ మంత్రి గారే మాకు చెప్పడం జరిగింది. ఇంకా మాకేం ప్రూఫ్ కావాలా? మండలం ఆపింది ఎవరు? చేయకపోవడానికి కారణం ఎవరు? ఆనాటి ప్రభుత్వం కాదా? ఇలాంటి సమస్యలన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈరోజు మంచి జరిగేటప్పుడు మంచి కార్యక్రమం చేసుకుంటుంటే మాకు అడ్డొచ్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నమే తప్ప ఇదేది పనికిరాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే ఇప్పుడు అయిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు ఈ 2 మండలాలు ఇవ్వండి, మండలానికి ₹1 కోటి ఇస్తానని ప్రకటించడం జరిగింది. ముందు ఆ మండలాలకు ఇవ్వండి ₹1 కోటి, ఇప్పుడు మండలం ఇస్తే 2 కోట్లు ఇస్తానని అనౌన్స్ చేస్తున్నాం. ఫస్ట్ ₹1 కోటి ఒక్కొక్క మండలానికి ఇచ్చి నీ నిజాయితీ నిరూపించుకో. ఫస్ట్ నందిగామ మండలం ఆ రోజు అవసరం లేదు, అశాస్త్రీయంగా చేసిర్రు. ఆ రోజు ప్రతి ఒక్కరు మేధావులు, పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది, మొగిలిగిద్ద చేయాలయ్యా, మొగిలిగిద్ద అన్ని సౌలతులు, సౌకర్యాలు, ట్రాన్స్పోర్టేషన్, చుట్టుముట్టున్న విలేజెస్ వాళ్ళు రాకపోకలు అన్ని మొగిలిగిద్దకు ఉన్నాయి. మొగిలిగిద్ద చేయండి అంటే చేయకుండా ఈరోజు అధికారం కోల్పోయి ఈరోజు మాట్లాడుతున్నారు. రాజకీయం ఇట్లా ఉంచితే మేము గతంలో 125 సంవత్సరాల వేడుకలు కూడా జరుపుకోవడం జరిగింది.
ఇదే స్కూల్కు సంబంధించి. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే మా హరగోపాల్ సార్ అడిగితే, సార్ మా ఊరికి ఏమన్నా చేయండి అంటే జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 130 సంవత్సరాలకు కూడా వేడుకలు జరుపుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు 150 సంవత్సరాలకు వేడుకలు జరుపుకుంటున్నాం. మాకు ఆహ్వానం మేరకు ఈరోజు ముఖ్యమంత్రి మా ఊరికి వస్తున్నాడు. మీకెందుకు కడుపు మంట? నీకు ఏ రోజన్నా ఒక మంత్రిని తీసుకొచ్చిన దాఖలా లేవు. ఎన్నోసార్లు కాలేజీల వాడి అందరు ఊరంతా పోయి కూడా అడిగినాం ఇదే ఎమ్మెల్యేను, ఏదైనా అభివృద్ధి చేయండి సార్, అభివృద్ధి చేయండి అని. నీకెందుకయ్యా, నేను మీ ఊరిని దత్తత తీసుకుంటున్నాను, దత్తత తీసుకున్నావు, ఏదో 2 గల్లీలో 2 సిసి రోడ్లు వేసి అయిపోయి అభివృద్ధి చేయనా, జరిగిపోయినా? ఎవరు ఇవన్నీ తప్పులు నీ దగ్గర పెట్టుకొని ఈరోజు ఇంత సంతోషంగా మా యొక్క ఎమ్మెల్యే మాకు ఎంత సహకరిస్తున్నాడు. ప్రతి విషయంలో ఏది అడిగినా కాదనకుండా గెలిచిన వెంబడి మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇదే మా శంకరన్న ఇప్పుడు మేము ఇప్పుడే చేసుకుంటున్నాము. ఇంకా ఎన్నో కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు వచ్చేట్టున్నాయి. ఆయన చేస్తా అంటున్నాడు. ఏ మాట కూడా మాకు తీసేయకుండా మాకు అనుకూలంగా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు మండలం విషయంలో కూడా ఇప్పుడున్న మా శంకరన్నతో కూడా అడిగినాం. మాకు తెలియదా? మీరు చెప్పాలి ఆ మండలం గురించి. ఏదో 2 మాటలు ఈరోజు ఎమ్మెల్సీగా అధికారం వచ్చిందని చెప్పి ఆడ మన శాసన మండలిలో మాట్లాడినంత మాత్రాన నువ్వు మండలి ఇప్పించినోడు అవుతావా? మాకు లేదా? మా ప్రభుత్వం లేదా? మా ముఖ్యమంత్రి లేడా? మా ఎమ్మెల్యే లేడా? మా ఎమ్మెల్యే ద్వారా మా ముఖ్యమంత్రి దగ్గర మేము అడిగి మండలం తెచ్చుకునే హక్కు మాకు ఉంది. మేము తెచ్చుకుంటాం, సాధిస్తాం పక్కా. నోరు మూసుకొని నువ్వుకోండి చేయనోళ్ళు. ఈరోజు మండలం విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. మీలాగా అశాస్త్రీయంగా మండలాలు చేసిరు. ఎవరు మీకు అనుకూలంగా మండలాలు చేసుకున్నారు. ఆ చేసిన మండలాలకు ఇప్పటికీ ఫర్నిచర్ లేదు, బిల్డింగు లేవు, స్టాఫ్ లేదు. వాళ్ళందరూ సతమతమవుతున్నారు. మీరు చూసుకోకుండా ఈరోజు మా మండలం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మేము శాస్త్రీయంగా ఎక్కడ మండలం అవసరమో అక్కడ మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా మాకు మండలం ఇస్తాడు. మేము సాధించుకుంటామని తెలియజేస్తూ ముగించుకుంటున్నాం.